హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూన్ 29 నుండి జూలై 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 30th జూన్ 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ యొక్క సందేహం లేదా మీ యొక్క డౌట్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఖచ్చితంగా మీ యొక్క డౌట్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు 30th జూన్ 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించిన రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. సో మహారాష్ట్ర సంక్షోభం అంటున్నాను. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం కారణం ఏంటి? మనం తరచు చూస్తూ ఉన్నాం. మహారాష్ట్రలో గత సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో, గత సార్వత్రిక ఎన్నికల నుండి కూడా మనం ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రైమరీ పాయింట్స్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మహారాష్ట్రలో బలమైన పార్టీ బీజేపీ. అటువంటి బీజేపీ 2019 సంవత్సరంలో బీజేపీ మరియు శివసేన అలయన్స్, ప్రీ పోల్ అలయన్స్తో ఎన్నికల్లో పోటీకి రావడం జరిగింది. ప్రీ పోల్ అలయన్స్, ప్రీ అంటే ముందు, పోల్ అంటే ఎన్నికలు. ప్రీ పోల్ అలయన్స్ అంటే ఎన్నికలకి ముందే శివసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలా ఎన్నికలు ముగిశాయి. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288. అలా ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రెండు పార్టీలు కలిసిన పొత్తు ఏదైతే ఉంటుందో మ్యాజిక్ నెంబర్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మ్యాజిక్ నెంబర్ అంటే అర్థం ఏంటి అంటారు. కొన్ని టర్మినాలజీ చూడండి. మ్యాజిక్ నెంబర్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు, మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య అన్నట్టు. ఇందులో మ్యాజిక్ నెంబర్ని ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే, ఈ నెంబర్ బై 2 అంటే హాఫ్ ప్లస్ 1. మహారాష్ట్రలో 288 టోటల్ స్ట్రెంగ్త్ అసెంబ్లీలో, రాష్ట్ర దిగువ సభలో. ఆ 288లో హాఫ్ అంటే ఎంత? 144. హాఫ్ అంటే 50%, ప్లస్ 1 145 అంటే హాఫ్ కంటే ఒక స్థానం ఎక్కువ ఉండాలి. దీనిని మ్యాజిక్ నెంబర్ అంటాం. మ్యాజిక్ నెంబర్ అంటే అర్థం ఏం లేదు. ఒక రాష్ట్రానికి సంబంధించి అయితే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అనుకోండి, ఏదైనా ఒక పార్టీ కానివ్వండి, లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కానివ్వండి, సంకీర్ణంతో కలిసైనా ఈ మ్యాజిక్ నెంబర్ని ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధిస్తారు అన్నట్టు. అది రాష్ట్రంలో ఉంటుంది మ్యాజిక్ నెంబర్, కేంద్రంలో ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు, ప్రజాస్వామ్య దేశం కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ మ్యాజిక్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, లోక్సభ మ్యాజిక్ నెంబర్ ఎంత అంటే 543/2 + 1. ఇలా చూడాలి మనం. సో ఇలా మహారాష్ట్రలో 2019 సంవత్సరంలో ఎన్నికలు ముగిశాయి. ఈ రెండు పార్టీలు, బీజేపీ, శివసేన, రెండు పార్టీల కూటమి మ్యాజిక్ నెంబర్ని ఫుల్ఫిల్ చేసింది. కానీ అంతర్గత సమస్యల కారణంగా శివసేన బయటికి రావడం జరిగింది. తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్. ఎన్సీపీ అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ గారికి సంబంధించింది. అండ్ కాంగ్రెస్ అంటే సోనియా గాంధీకి సంబంధించింది. ఈ 3 పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక్కడ పోస్ట్ పోల్ అలయన్స్, ప్రీ పోల్ అలయన్స్ ఏమో ఎన్నికల ముందు జరిగిన ఒప్పందం. ఎన్నికల ముందు జరిగిన ఒప్పందం ఏమో శివసేన బీజేపీతో కుదుర్చుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వెలువడిన తర్వాత శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తులు పెట్టుకుంది. ఇది పోస్ట్ పోల్ అలయన్స్. సో ఇక్కడ అలా ఏదైతే ఉంటుందో వాళ్ళ అండర్స్టాండింగ్, మనకు అదంతా అవసరం లేదు. సో ఇలా ప్రభుత్వం కొనసాగుతుంది. ఇటీవల శివసేన పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ షిండే అనే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రంలో బలమైన నాయకుడు, ఒక మంత్రి,
తన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మద్దతుదారులను తీసుకొని పార్టీ నుండి బయటికి రావడం జరిగింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మహారాష్ట్రకి సంబంధించి ప్రభుత్వానికి కావలసిన మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది తక్కువే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితిలో జరిగిన రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా రీచ్ అయింది. సుప్రీంకోర్టు ఇటీవల వీరిపైన ఎవరైతే ఉంటారో ఈ రెబల్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, ఏక్నాథ్ షిండే వాళ్ళు, వారిపైన అనర్హత వేటుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చాక జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీకి సంబంధించి సంకీర్ణ ప్రభుత్వం కదా, ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సో ఎన్సీపీకి సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాను సంచలన నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అది ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. బల పరీక్ష విశ్వాస తీర్మానం అనొచ్చు. విశ్వాస తీర్మానం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు శివసేన పార్టీకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ బల పరీక్ష ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? ఖచ్చితంగా ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవాలి. సో ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర దిగువ సభ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అక్కడ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు. ఆ విశ్వాస తీర్మానంలో కనుక ప్రభుత్వం నెగ్గిందనుకోండి, ప్రభుత్వం కొనసాగవచ్చు, ఎలాంటి డోకా లేదు. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం కనుక వీగిపోయిందనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వం రాజీనామా చేసినట్లేక ప్రభుత్వానికి బలం లేదన్నట్టు. ఇది ఇంపార్టెంట్. అదే అవిశ్వాస తీర్మానం అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెడతాయి. అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గిందనుకోండి, ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఇటువంటి కాన్సిక్వెన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు మీకు. సో ఇలా ఒక టాపిక్ వార్తలకు వచ్చింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఈ టాపిక్ వార్తలకు వచ్చేసరికి పాలిటీకి సంబంధించి కరెంట్గా కొన్ని అంశాలు వార్తలకు వచ్చినాయి. అదేంటంటే షెడ్యూల్. భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఉంటాయి కదా, 12 షెడ్యూల్. 12 షెడ్యూల్లో 10th షెడ్యూల్ పక్కా చూసుకోండి. అది ఇటీవల వార్తలకు వచ్చింది. దీనికి సంబంధించి అనర్హత వేటు ఇటువంటిది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 174 క్లాస్ 4 చాలా ఇంపార్టెంట్. అదొకటి వార్తలకు వచ్చింది. ఆర్టికల్ 174 క్లాస్ 4 ఏం చెప్తుంది? ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గవర్నర్ టు డిజాల్వ్ ద లోయర్ హౌస్ ఇన్ ద స్టేట్. అంటే అర్థం ఏంటంటే రాష్ట్ర గవర్నర్కి ఉండే అధికారం ఏంటంటే ఆర్టికల్ 174 క్లాస్ 4 ఆధారంగా ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు రాష్ట్ర చట్టసభను అంటే అసెంబ్లీని రద్దు చేయొచ్చు. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. ఇక ఆర్టికల్ 164 సబ్ క్లాసెస్ అయితే ఎవర్ గ్రీన్, వాటిని ప్రత్యేకంగా చూడండి. సో ఇలా ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న సంచలన నిర్ణయం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అనే అంశం ప్రత్యేకంగా ఈరోజు వార్తను వచ్చింది. ఇది మన ఫస్ట్ టాపిక్. ఇక సెకండ్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మోగిన నగారా అంటే ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ ఇటీవల నిన్నటి రోజున ఆర్టికల్ 324, కేంద్ర ఎన్నికల సంఘం అంటే రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఆర్టికల్ నేర్చుకోవాలి. ఆర్టికల్ 324. సో కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగుస్తుంది. రానున్న ఆగస్టు 10th మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వెంకయ్యనాయుడు గారు తన యొక్క పదవీకాలం ముగుస్తుంది. తన స్థానంలో మరొక 5 ఏళ్ల పాటు ఎన్నికయ్యే వ్యక్తికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి ఎలక్షన్ నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది రాజ్యాంగంలో ఏ నిబంధన, ఏ ప్రకరణ ఆధారంగా అంటే ఆర్టికల్ 66 ఎలక్టోరల్ కాలేజ్. ఇది కూడా ఎలక్టోరల్ కాలేజే. రాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజే, ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఎలక్టోరల్ కాలేజే. కానీ డిఫరెన్స్ ఒకటే, రాష్ట్రపతి ఎన్నికలో ఓటు విలువ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ పార్టిసిపేట్ చేసే మెంబర్స్ ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతికి సంబంధించి ఓటు విలువ అనేది 1 vote 1 value, ఒక ఓటు ఇస్తే ఒకటే విలువ. దాంతోపాటు పార్టిసిపేట్ చేసేవారు పార్లమెంట్ సభ్యులను గుర్తుంచుకోండి. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి సో ఆగస్టు 6వ తేదీన ఎన్నిక జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు, అదే రోజున ఎవరు కొత్త ఉపరాష్ట్రపతి తెలుస్తుంది. ఆగస్టు 10వ తేదీన ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు దిగిపోనున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించి మీరు ఎక్స్క్లూజివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 64, ఆర్టికల్ 65 ప్రత్యేకంగా చూడండి. అండ్ ఆర్టికల్ 97 చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎందుకంటే ఉపరాష్ట్రపతికి సంబంధించి జీతభత్యాలు కానివ్వండి, ఏ హోదాలో తీసుకుంటారు, ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఈరోజు అంతర్జాతీయ అంశాల భాగంగా చైనా మరొకసారి వార్తలు నిలిచింది.
సో చైనాకి సంబంధించిన అంశం ఏంటంటే అంతరిక్షంలోనే సౌర విద్యుత్ కేంద్రం, ఒక సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది చైనా. అక్కడే విద్యుత్ని ఉత్పత్తి చేసి అక్కడ పంపించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కావలసిన ఎనర్జీ కావాలి కదా, విద్యుత్ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా అక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ని భూమిపైకి కూడా తీసుకొస్తుందంట. అలాంటి అంశంతో చైనా వార్తనిచ్చింది. అదేంటో చూద్దాం. అంతరిక్షంలో చైనా సౌర విద్యుత్ కేంద్రం సూర్యకిరణాలను అంతరిక్షంలోనే ఒడిసి పట్టాలని తలపిస్తుందంట. అండ్ నెక్స్ట్, ఇందుకోసం అంతరిక్షంలోనే సౌర విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఈ సోలార్ స్పేస్ స్టేషన్లో విద్యుత్ మరియు మైక్రోవేవ్లను ఉత్పత్తి చేయనున్నారు. దీని ద్వారా కృత్రిమ ఉపగ్రహాల విద్యుత్ అవసరాలను తీర్చగా మిగిలే విద్యుత్ను కాంతిపుంజం రూపంలో భూమిపైకి ప్రసరింపజేస్తున్నారు. సోలార్ బీమ్ భూమిపై నిర్మించిన ప్రత్యేక కేంద్రాలు వాటిని ఓడిసిపట్టి కరెంట్ రూపంలో నిక్షిప్త చేస్తాయి. వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ కొనసాగుతుందంట. వెరీ ఇంపార్టెంట్. అంతరిక్షంలో విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు, అక్కడ కావాల్సిన అవసరాలను తీర్చుకొని మిగిలిన విద్యుత్ని భూభాగం ఏదైతుందో భూభాగం పైకి తీసుకుంటారు. అంటే స్పెషల్గా ఇక్కడ వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ ద్వారా సంగ్రహిస్తారు. దాన్ని మన అవసరాలు తీర్చడానికి కూడా ఉపయోగిస్తారంట. అలా చైనా ఒక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చింది, గుర్తుంచుకోండి. అంతరిక్షంలోని ముఖ్యంగా సౌర విద్యుత్ కేంద్రం సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే చైనా. ఇటీవల ఇలాంటి అంశాలతో చైనా తరచూ వార్తలు నిలుస్తుంది. చైనా అనగానే మార్స్ పైన ప్రయోగాలు, ఇటీవల మార్స్ పైన తరచూ ఏదో ఒక ప్రయోగం వార్తలు నిలుస్తుంది. బుధుడు కాదు, మనకు మార్స్ అంటే అంగారక గ్రహం. సో రెడ్ ప్లానెట్ అన్నా అంగారకుడన్నా లేదా మార్స్ అని పిలిచినా ఒకటే. సో ఇక్కడ మార్స్ పైన ఇటీవల చైనా పంపించిన రోయర్ పేరు ఏంటి అంటారు, జురాంగ్ రోయర్. అది ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం చైనా ఇటీవల కృత్రిమ సూర్యుడు టోకామాక్ని సృష్టిస్తూ వార్తలు ఇచ్చింది. అంతరిక్ష చెత్త నిర్వహణ కోసం నియో-01 రోబో శాటిలైట్ని అండ్ షిజువాన్ అనే రోబో శాటిలైట్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇటీవల ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా చైనా ప్రత్యేకంగా వార్తనిచ్చింది. సింథటిక్ కనాబినాయిడ్స్ పైన నిషేధం విధించిన తొలి దేశంగా చైనా వార్తనిచ్చింది. ఇటువంటి అంశాలు అండ్ బైహెతాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇటీవల చైనాకి సంబంధించి వార్తనిచ్చింది. వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తే చూడండి. అండ్ నెక్స్ట్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక నివేదిక ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఆ నివేదిక దేనికి సంబంధించి అంటే భారతదేశంలో నల్లమందు అమ్మకాలకి సంబంధించి. భారతదేశంలో నల్లమందు అమ్మకాలు విస్తరిస్తున్నాయని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక చెప్పింది. ఆ నివేదిక పేరు గుర్తుంచుకోండి, ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక 2022 గుర్తుంచుకోండి. సో డ్రగ్స్ రిలేటెడ్, మత్తు మందుకు సంబంధించి, సో డ్రగ్స్కి సంబంధించిన నివేదిక అని గుర్తుంచుకోండి. ఈ టాపిక్ ఏంటంటే మాదక ద్రవ్యాలు ఒకటైన నల్లమందు వాడకందారుల సంఖ్య అమ్మకాల పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశాలు ఒకటిగా భారత్ మారుతోందని ఐక్యరాజ్య సమితి ఈ నివేదికలో వెల్లడించిందంట. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున సరకు మన దేశానికి వస్తున్నందువల్ల మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందని కూడా పేర్కొంది. మాదక ద్రవ్యాలు నేరాలపై ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక 2022 ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 64 ఏళ్ల మధ్య వయస్సుల వారిలో 28.4 కోట్ల మంది ప్రజలు మాదక ద్రవ్యాలను వినియోగించారని ఈ నివేదిక తెలుపుతోంది. అంతకుముందు దశాబ్దం కంటే ఇది 26% ఎక్కువనంట. సో గుర్తుంచుకోండి, భారతదేశంలో ఈ డ్రగ్స్ వాడకం పెరుగుతుంది. కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న సరుకు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంత పెరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఆ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక 2022. సో దీని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 64 ఏళ్ల మధ్య వయస్కులలో 28.4 కోట్ల మంది ప్రజలు మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు, డ్రగ్స్. ఇది గడిచిన దశాబ్దం లాస్ట్ 10 years కంటే 26% పెరిగిందంట. ఎంత పెరిగింది, ఏ విధంగా ఉంది, ఆ నివేదికలో గణాంకాలపైన ప్రత్యేకంగా అడగబోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వార్తలు నిలిచిన నివేదికలు కానివ్వండి, సూచీలు కానివ్వండి, ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా నివేదిక వార్తలు నిలిస్తే దానికి సంబంధించిన ఆ పేరు గుర్తుంచుకోండి. ఆ పేరు చూస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దేనికి సంబంధించిందో తెలుస్తుంది ఎగ్జామినేషన్లో కూడా. ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఈ నివేదిక దేనికి సంబంధించింది అంటారు, అటువంటి ప్రశ్నలు కూడా మనం చూసే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్, ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా ఇటీవల నీతి ఆయోగ్ వారు ఒక నివేదికను విడుదల చేశారు, కొన్ని గణాంకాలను విడుదల చేశారు. గిగ్ వర్కర్స్కి సంబంధించి చిన్న చిన్న గిగ్ వర్కర్స్, నాన్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారు. మనకు చిన్న చిన్న గిగ్ వర్కర్స్ అంటే ఏంటంటే డెలివరీ బాయ్స్ కానివ్వండి,
ఫ్లిప్కార్ట్ లేదంటే మనకి స్విగ్గీ జొమాటో ఉంటుంది, వీళ్ళందరూ గిగ్ వర్కర్సే. సో దేశంలో తాత్కాలిక కార్మికుల గిగ్ వర్కర్ల సంఖ్య 2029-2030 సంవత్సరం వరకల్లా 2.35 కోట్లకు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో చెప్పింది. భారతదేశంలో గిగ్ వర్కర్స్ ఎంతకు పెరగబోతున్నారంట? 2.35 కోట్లు. ఏ సంవత్సరం వరకు? 2029 అండ్ 30. 2020-2021లో ఈ సంఖ్య 77 లక్షలుగా ఉందని పేర్కొంది. ఈ తరహా కార్మికులు వారి కుటుంబాలకు భాగస్వామ్య పద్ధతిలో సామాజిక భద్రతా చర్యల, వైద్య సేవలు, బీమాను అందించాలని సిఫార్సు చేసింది. అండ్ ఎట్ ద సేమ్ టైం నీతి ఆయోగ్ సంబంధించి ఇదే కంటిన్యూషన్, తాత్కాలిక కార్మికులను ప్లాట్ఫామ్, సో ఆన్లైన్ యాప్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లపై పనిచేసేవారు, నాన్ ప్లాట్ఫామ్ శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదిక సంప్రదాయ రంగాల్లో పనిచేసే కార్మికులు అని చెప్పేసి 2 విభాగాలుగా విభజించి నీతి ఆయోగ్ వారు ఈ సర్వే చేశారు. ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ అనే పేరుతో, ఏ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది నీతి ఆయోగ్ అంటారు? ఇండియాస్, భారతదేశం యొక్క బూమింగ్ అంటే పెరుగుతుందంటూ, బూమ్ అంటాం కదా, బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ అనే పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం 2020-2021లో రీటైల్ ట్రేడ్ విక్రయాల విభాగంలో 26.6 లక్షల మంది పనిచేస్తున్నారంట, రవాణా రంగంలో 13 లక్షల మంది పనిచేస్తున్నారు, తయారీ రంగంలో 6.2 లక్షల మంది, ఆర్థిక సేవలు మరియు బీమా రంగాల్లో 6.3 లక్షల మంది గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. అండ్ ఈ మధ్య తరహా నైపుణ్యాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో 47% మంది కాగా, అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 22%, అసలు తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులు 31% ఉన్నారని ఈ నివేదిక చెప్పింది. సో ఇండియాస్ గిగ్ వర్కర్స్ రిపోర్ట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ. అండ్ ఇటీవల నీతి ఆయోగ్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. నీతి ఆయోగ్కి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన సూచీలు కానివ్వండి, నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన నివేదికలు కానివ్వండి, నీతి ఆయోగ్ వెరీ ఇంపార్టెంట్, ఇటీవల 2 వ్యక్తుల నియామకంతో వార్తలు ఇచ్చింది. మనం ఎకానమీలో నీతి ఆయోగ్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. నీతి ఆయోగ్ 2015 సంవత్సరంలో భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన సంస్థ. ప్రణాళిక సంఘాన్ని రిప్లేస్ చేసిన ఆర్గన్ ఏదంటే నీతి ఆయోగ్. అటువంటి నీతి ఆయోగ్కి సంబంధించి ఇటీవల జస్ట్ ఒక 3 days బ్యాక్ నూతన సీఈఓగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే పరమేశ్వర్ అయ్యర్. అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా వార్తలు ఇచ్చిన సుమన్ బెర్రీ గారు. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, నాగాల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి హనీ టెస్టింగ్ ల్యాబ్ ఇన్ నాగాల్యాండ్. యాక్చువల్గా నాగాల్యాండ్ రాష్ట్రంలో హనీ టెస్టింగ్ ల్యాబ్ని ఇనాగ్రేట్ చేశారు. ఎవరు అంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మినిస్టర్గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? నరేంద్ర సింగ్ తోమర్ గారు. నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇటీవల నాగాల్యాండ్ పర్యటనలో భాగంగా నాగాల్యాండ్లోని దీమాపూర్ అనే ఏరియాలో దీమాపూర్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ. హనీ అంటే తేనెను పరిశోధించడానికి, తేనెను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయడానికి, దానిపైన పరీక్షలు చేయడానికి ఉపయుక్తంగా ఉండే ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ దీమాపూర్ ప్రాంతం నాగాల్యాండ్లో దీమాపూర్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే, హనీ అంటే ఇది మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి వస్తుంది, ఎపికల్చర్. సో అలాంటిది గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల నాగాల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి కూడా తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా గత డిసెంబర్ మాసంలో నాగాల్యాండ్ రాష్ట్రంలో కొన్యాక్ గిరిజన తెగ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. కొన్యాక్. సో నాగాల్యాండ్ రాష్ట్రంలో కొన్యాక్ గిరిజన తెగ వార్తలు ఇచ్చడానికి కారణం ఏంటి? ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అక్కడ వివాదాస్పదంగా వార్తలు నిలిచింది. అదొకటి చూడండి. సో ఇటువంటి వివాదాలతో వార్తలు ఇచ్చిన ట్రైబల్ పీపుల్ కానివ్వండి, వీటి ప్రత్యేకంగా చూస్తూ ఎర్లియర్ టాపిక్స్కి లింక్ చేసుకోండి. అండ్ నాగాల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి కుక్క మాంసం పైన రాష్ట్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేయడం కానివ్వండి, నాగాల్యాండ్ని ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు మరొక 6 నెలల పాటు డిస్టర్బ్డ్ ఏరియాగా, కల్లోలిత ప్రాంతంగా గుర్తిస్తూనే ఉత్తర్వులను విడుదల చేశారు. ఇటువంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఇరాన్ మరియు అర్జెంటీనా, రష్యా, చైనాతో కూడిన, భారతదేశంతో కూడిన బ్రిక్స్ క్లబ్లోకి చేరడానికి ఇన్విటేషన్ అంటే అప్లై చేస్తున్నాయి. ఇరాన్ మరియు అర్జెంటీనా, ఏం లేదు, బ్రిక్స్ కూటమి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, BRICS యాక్రోనిమ్ అంటే 5 దేశాలు. 2006 సంవత్సరంలో ఏర్పడిన ఈ కూటమి
ఒక పెద్ద కూటమి అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిక్స్ కూటమిలో 5 దేశాలనే కదా. ఈ 5 దేశాలను కనుక మనం చూస్తే, ఒకటిగా చూస్తే, ప్రపంచంలో మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ జనాభా ఈ 5 దేశాల్లోనే ఉన్నారు. అండ్ ప్రపంచ జీడిపి 100 రూపాయలు అనుకుంటే మోర్ దాన్ 20%, అరౌండ్ 24% ఈ బ్రిక్స్ దేశాల నుండి జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ని కనుక, వాణిజ్యాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 15%, అరౌండ్ 16% ఈ బ్రిక్స్లోనే జనరేట్ అవుతుంది. అలాంటి బ్రిక్స్ కూటమిలో చిట్ట చివరి చేరిన దేశం ఏంటి? బ్రిక్ ఉండేది బ్రిక్స్ అయింది సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత ఈ బ్రిక్స్ కూటమిలో ఇరాన్ మరియు అర్జెంటీనా కూడా మేము చేరుతాము అని చెప్పేసి ఇటీవల అప్లై చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల బ్రిక్స్కి సంబంధించిన 14th సమ్మిట్ కానివ్వండి, శిఖరాగ్ర సమావేశం, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, ముఖేష్ అంబానీ రిజైన్స్, ఆకాష్ అంబానీ ఈజ్ న్యూ జియో చైర్మన్. యాక్చువల్గా ఈ టాపిక్ మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఏవైతుంటే బ్రేకింగ్ న్యూస్లో కనబడుతూ ఉంటుంది. ముఖేష్ అంబానీ సెకండ్ జనరేషన్, అంతకుముందు ధీరుభాయ్ అంబానీ. యాక్చువల్గా అంబానీ కుటుంబం అంటేనే ధీరుభాయ్ అంబానీ ఫేమస్. ఆ తర్వాత తనకి 2 కుమారులు ఎవరైతే ఉంటారో, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇది సెకండ్ జనరేషన్. వీరు చేతికి వచ్చిన తర్వాత వారసుల మధ్య జరిగిన చిన్న గొడవ ఏవైతుంటాయో వీరు డివైడ్ అయిపోయారు. ముఖేష్ అంబానీ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తులు ఒకరిగా మిగిలారు. అటువంటి ముఖేష్ అంబానీకి సంబంధించిన కొడుకు, కూతురు, వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే ఆకాష్ అంబానీ, సెకండ్ వచ్చేసేసి ఇషా అంబానీ. సో అటువంటిది ఇటీవల కాలంలో ముఖేష్ అంబానీ జియోకి సంబంధించి జియో సంస్థకి చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను రిజైన్ చేశారు. మరి తన స్థానంలో తన కుమారుడైన ఆకాష్ అంబానీకి అవకాశం ఇచ్చారు. సో ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీ విల్ కంటిన్యూ టు సర్వ్ యాజ్ చైర్మన్. మొత్తం సంస్థకి మాత్రం చైర్మన్ ముఖేష్ అంబానీ. కానీ 17 లక్షల కోట్ల విలువైన జియో, రిలయన్స్ జియో అంటాం కదా, జియోకి మాత్రం అధిపతిగా మనకు ఆకాష్ అంబానీ వార్తలు ఇచ్చారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ తన యొక్క సోదరి ఎవరైతే ఉంటారో, ఇషా అంబానీ ఎవరైతే ఉంటారో, ఇషా అంబానీ, తనకి కూడా రిలయన్స్కి సంబంధించి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి. రిలయన్స్ జియోకి నూతన చైర్పర్సన్గా నియమితులైన వ్యక్తి ఎవరంటే ఆకాష్ అంబానీ, థర్డ్ జనరేషన్ కిడ్. అంటే ధీరుభాయ్ అంబానీ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ముఖేష్ అంబానీ, థర్డ్ జనరేషన్ ఆకాష్ అంబానీ. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశం, ఒడిషా గవర్నమెంట్, ఒడిషా ప్రభుత్వం ఫస్ట్ ప్రైజ్తో వార్తలు ఇచ్చింది నేషనల్ ఎంఎస్ఎంఈ అవార్డు 2022కి సంబంధించి. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వారు, భారత ప్రభుత్వం వారు ఒక్కొక్క రాష్ట్రంలో ఏ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ ఉంది, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో పరిశ్రమల రంగాన్ని కనుక మీరు కన్సిడర్ చేస్తే, అబ్జర్వ్ చేస్తే, పరిశ్రమల రంగంలో ఒక 100 మంది పని చేస్తున్నారు అనుకోండి. ఆ 100 మంది పని చేస్తే అందులో మోర్ దాన్ 80% ఏ రంగంలో పనిచేస్తున్నారు, ఏ పరిశ్రమలో పనిచేస్తున్నారంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్నారు. అంటే భారతదేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్లో, పరిశ్రమల రంగంలో 80% ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఎంఎస్ఎంఈ. అది గుర్తుంచుకోండి. అటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకుంది. మంచి పర్ఫార్మెన్స్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి విషయంలోనే. బీహార్ అండ్ హర్యానా రాష్ట్రాలు 2 మరియు 3వ స్థానంలో నిలిచాయి. బీహార్ సెకండ్, హర్యానా థర్డ్ కన్సిక్యూటివ్గా. ఇది గుర్తుంచుకోండి. ఇక ఒడిషా రాష్ట్రం విషయానికి వస్తే, ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా ఉంటుంది ఒడిషా రాష్ట్రం. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి గహిర్మత, రిషికులియా బీచ్ తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రపంచంలోని మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్ ఒడిషా రాష్ట్రము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మనకి ద్రౌపది ముర్ము గారు వార్తలు ఇచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేశారు అధికార పార్టీ తరపున, ఎన్డీఏ కూటమి తరపున. అండ్ దీంతోపాటు వన్యప్రాణులకు సంబంధించి సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ప్రత్యేకం. ప్రపంచంలో నల్లపుల్లు నివసించే ఏకైక పులుల సంరక్షణ కేంద్రం సిమ్లిపాల్, ఒడిషా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒడిషాకి సంబంధించి ఇటీవల 3 రకాల మొసళ్ళు ఉన్న ప్రాంతం అన్నాను. గగ్గర్స్, మగ్గర్స్, గరియల్స్ అండ్ ఎస్చరిన్ ఆర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. ఇటువంటి వాటిని ప్రత్యేకంగా చూడండి. సో జస్ట్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలు ఇక్కడ లింక్ చేయడం జరిగింది. వీటితో పాటు భువనేశ్వర్ కానివ్వండి, పూరి కానివ్వండి, ఇవి ప్రత్యేకంగా భారతదేశంలో తరచూ వార్తలు ఇస్తున్నాయి. రూర్కెలా కానివ్వండి, అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం. భువనేశ్వర్ అంటేనేమో COVID-19 వారియర్ మెమోరియల్, దేశంలో మొట్టమొదటి. ఇటువంటి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్, మరణిస్తూ వార్తలు ఇచ్చిన ప్రముఖ రచయిత, లిరిక్సిస్ట్
యాక్చువల్లీ లిరిసిస్ట్ అంటే ఏంటంటే లిరిక్స్ రాసేవారు. తన పేరు చవలార్ కృష్ణమూర్తి గారు ఇటీవల మరణిస్తూ వార్తలిచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే సాహిత్య రంగం అని గుర్తుంచుకోండి. ఏ ఫార్మర్ స్టాఫ్ ఆర్టిస్ట్ విత్ AIR ఆల్ ఇండియా రేడియో. కృష్ణమూర్తి పెన్డ్ ఓవర్ 3000 డివోషనల్ సాంగ్స్, అంటే 3000 డివోషనల్ భక్తి పాటలు రాశారు. అండ్ దాదాపు 200 పుస్తకాలను రచించారు. చవలార్ కృష్ణమూర్తి గారు ఒక గొప్ప రచయిత. లిరిక్స్, సాంగ్స్ రాశారు. 3000 పాటలు రాశారంట, డివోషనల్, అవి కూడా భక్తి పాటలు. అండ్ దాదాపు 200కు పైచీలకు పుస్తకాలు రాశారు. అటువంటి వ్యక్తి హీ రిటైర్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ ఎడిటర్ విత్ మలయాళ మనోరమ భారతదేశంలో ఒక చరిత్ర ఉన్న పేపర్. ఇందులో అసిస్టెంట్ ఎడిటర్గా కూడా పనిచేశారంట. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో చవలార్ కృష్ణ కుట్టి ఆటోమేటిక్గా ఇతను కేరళ. వ్యక్తుల పేర్ల ఆధారంగా కూడా వ్యక్తులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గుర్తుపట్టచ్చు. సో చవలార్ కృష్ణ కుట్టి ఇటీవల మరణించారు. ఏ రాష్ట్రం అంటారు. అండ్ కృష్ణమూర్తి ఏమో సపరేట్. కృష్ణమూర్తి విషయానికి వస్తే తను భారతదేశంలో ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ పితామహుడు అంటారు. సేల్ మాజీ అధిపతి, భారతదేశంలో మారుతి 800 ఇంట్రొడ్యూస్ చేసిన వారు అని. సో లాస్ట్ 2 days బ్యాక్ కృష్ణమూర్తి గారు అని చెప్పాను. కృష్ణమూర్తి గారు పద్మశ్రీ, పద్మభూషణ్ ఇటువంటి ప్రతిష్ట పురస్కారాలు అన్ని గెలుచుకున్న వ్యక్తి. సో ఇటువంటివి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక క్రికెటర్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఇయాన్ మార్గన్ అనగానే తన యొక్క జాతీయ జట్టు గుర్తుకు రావాలి. ఇంగ్లాండ్కి సంబంధించి క్రికెట్ కెప్టెన్గా కూడా విధులు నిర్వర్తించాడు చాలా ఏళ్ల పాటు. అటువంటిది ఒక విధ్వంసక బ్యాట్స్మెన్గా కూడా పేరు పొందారు. మోర్గన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అయితే సూపర్ హిట్ లేకపోతే ఆడకపోవచ్చు. అటువంటి పరిస్థితి మోర్గన్ T20 స్పెషలిస్ట్గా గుర్తింపు పొందాడు. భారతదేశంలో కూడా కోల్కతా నైట్ రైడర్స్ IPL టీం కోల్కతా నైట్ రైడర్స్కి కెప్టెన్గా కూడా విధులు నిర్వర్తించిన వ్యక్తి. తనేం చెప్పాడంటే తన యొక్క కెరీర్ని ముగిస్తున్నాను అని చెప్పారు. ఇయాన్ మోర్గన్ ఎండ్స్ హిస్ కెరీర్ అంటే క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. యాక్చువల్లీ బై బర్త్ హీఈస్ సౌత్ ఆఫ్రికన్ బట్ సెటిల్డ్ ఇన్ బ్రిటన్. సో ఇయాన్ మోర్గన్ ఇటీవల క్రీడలకు వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. ఏ క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే క్రికెటర్ అని గుర్తుంచుకోండి. ఏ జాతీయ జట్టు అంటే ఇంగ్లాండ్. ఇది ఒకటి ఇంపార్టెంట్. తన కెరీర్లో దాదాపు టెస్ట్ మ్యాచ్లు చూస్తే 16 మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు 248 ఆడారు, T20 ఇంటర్నేషనల్ 115 ఆడారు. ఒక మంచి బ్యాట్స్మెన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుంది. ఈరోజు తను ఏం చెప్పారంటే రాను రోజుల్లో క్రికెట్ని వదిలేస్తానని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్. సో ఈరోజు వార్తలు వచ్చిన మరొక పర్సన్ పల్లోంజీ మిస్త్రీ. చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల కొంతమంది ప్రత్యేక వ్యక్తులు కృష్ణమూర్తి గారు కానివ్వండి, పల్లోంజీ మిస్త్రీ గారు కానివ్వండి, ఒక గొప్ప వ్యక్తులు వారికంటూ సువర్ణ అధ్యాయాలు లిఖించుకొని పోతున్నారు. వీళ్ళు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో వ్యాపార దిగ్గజం పద్మభూషణ్ పురస్కార గ్రహీత పల్లోంజీ మిస్త్రీ గత మంగళవారం తెల్లవారుజామున దక్షిణ ముంబైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. $100 బిలియన్ పైగా నికర సంపద కలిగిన టాటా గ్రూప్లో 18.37% వాటాతో పల్లోంజీ మిస్త్రీ అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఉన్నారు. గుర్తుంచుకోండి. పల్లోంజీ మిస్త్రీ అంటేనే టాటా గుర్తుకు రావాలి. మిస్త్రీ. సో తను వివిధ రంగాల గుర్తింపు ఉంది. నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా 1865 సంవత్సరంలో స్థాపితమైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసులైన పల్లోంజీ మిస్త్రీ 1929లో జన్మించారు. తండ్రి షాపూర్జీ మిస్త్రీ మరణంతో 18 ఏళ్ల వయసులోనే 1947లో ఆయన కుటుంబ వ్యాపార బాధ్యతను తీసుకున్నారు. అండ్ SP గ్రూప్ను స్థాపించి దాదాపు $5 బిలియన్ కోట్ల స్థాయికి పల్లోంజీ మిస్త్రీ తీసుకెళ్లారంట. సో తన యొక్క గొప్పదనం. అండ్ చైర్మన్ పదవి వదిలేశారు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, పల్లోంజీ మిస్త్రీ గారు తనకంటూ ప్రత్యేక గుర్తింపు, టాటాకి సంబంధించి గుర్తింపు పొందారు. చైర్మన్గా కూడా కొన్ని సంస్థలకు సంబంధించి విధులు నిర్వర్తించారు. సో పల్లోంజీ ఎవరైతే ఉంటారో రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ చైర్మన్గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత పదవిని వదిలేసిన పల్లోంజీ మిస్త్రీ ఆ బాధ్యతను తన రెండో కుమారుడు షాపూర్కు అప్పగించాడు. పల్లోంజీ కుమార్తె అవసరం లేదు, కుమార్తె పేరు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల మరణిస్తూ వార్తించిన పల్లోంజీ మిస్త్రీ ఏ పురస్కార గ్రహీత అంటే పద్మభూషణ్ అని గుర్తుంచుకోండి. పద్మభూషణ్ అంటే సెకండ్ హైయెస్ట్ పద్మ అవార్డు, బట్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక క్రీడాకారుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. హాకీ దిగ్గజ క్రీడాకారుడు. భారతదేశం అంటేనే హాకీ. అటువంటి హాకీ దిగ్గజం వరీందర్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఒలింపిక్స్ మరియు ప్రపంచ కప్ విజేత హాకీ దిగ్గజం
పరీందర్ సింగ్ ఇక లేరు. 1970లో భారత చిరస్మరణీయ విజయాల్లో భాగమైన పరీందర్ గత మంగళవారం ఉదయం జలంధర్లో పంజాబ్లో తుది శ్వాస విడిచారు. 1975 కౌలాలంపూర్ ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. ఫైనల్లో 2-1 అది అవసరం లేదు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచారు. అండ్ 1973లో ఆమ్స్టర్డామ్ ప్రపంచ కప్లో రజతం సాధించిన భారత జట్టుకు పరీందర్ గారే వరీందర్ గారే ప్రాతినిధ్యం వహించారు. యాక్చువల్గా హాకీ దిగ్గజం వరీందర్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి గుర్తుంచుకోండి. హాకీకి సంబంధించి యాక్చువల్గా చాలామందికి తెలియదు. యాక్చువల్గా కొంతమంది వ్యక్తులు మరణించినాక మనకు కూడా పరిచయం అవుతున్నారు. సో ఒక గొప్ప వ్యక్తి ఒలింపిక్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, భారతదేశాన్ని ముందు నడిపారు. భారతదేశం చాలా అనూహ్యమైన విజయాలు సాధించడంలో హాకీ జట్టుకు సంబంధించి కీలక పాత్ర పోషించారు. తనకు సంబంధించిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి. ఇయర్స్ అడగొచ్చు అడగకపోవచ్చు, జస్ట్ చూడండి. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచింది భారత్. 1973 ఆమ్స్టర్డామ్ ప్రపంచ కప్లో రజతం గెలిచింది భారత్. భారత జట్లను వరీందరే కెప్టెన్గా వహించాడు. 1974, 1978 ఆసియా క్రీడల్లో రజతాలు నెగ్గిన భారత జట్టులో కూడా సభ్యుడంట. అండ్ 1975లో మాంట్రియల్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటే అందులో సభ్యుడు. అండ్ నెక్స్ట్ 2007లో వరీందర్కు ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. వరీందర్ మృతి పట్ల హాకీ ఇండియా సంతాపం తెలిపింది. ఇటీవల మరణిస్తూ వార్తనిచ్చిన పరీందర్ సింగ్ గారు ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటారు? హాకీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం మనం. సో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాము? ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించిన వారు ఉద్ధవ్ ఠాక్రే. సెకండ్, ఉపరాష్ట్రపతి ఎన్నికలకి కూడా మోగింది నగారా. అండ్ థర్డ్, అంతరిక్షంలోని సౌర విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తి చేసే ప్రణాళిక చేసింది చైనా. భారత్లో విస్తరిస్తున్న నల్లమందు అమ్మకాలు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ మారక ద్రవ్య నివేదిక 2022ను విడుదల చేసింది. అండ్ ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ పేరుతో నీతి ఆయోగ్ ఇటీవల గిగ్ వర్కర్స్ సంబంధించిన కొన్ని గణాంకాలను విడుదల చేసింది. అండ్ నెక్స్ట్, హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీని నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్లో ఇటీవల ప్రారంభించారు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు. అండ్ ఇరాన్ మరియు అర్జెంటీనా బ్రిక్స్ కూటమిలో చేరడానికి ప్రత్యేకంగా అప్లై చేయడం జరిగింది. ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఆకాష్ అంబానీ గారు నూతన చైర్పర్సన్ రిలయన్స్ జియోకి సంబంధించి. ఒడిషా ప్రభుత్వం ఉత్తమ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ గాను ఎంఎస్ఎంఈని అభివృద్ధి చెందించేందుకు గాను భారత ప్రభుత్వం నుండి ఎంఎస్ఎంఈ అవార్డును పొందుతూ వార్త వచ్చింది. సెకండ్ పొజిషన్లో బీహార్, థర్డ్ పొజిషన్ హర్యానా. అండ్ చావల్లార్ కృష్ణకుట్టి గారు కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రచయిత మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇయాన్ మోర్గాన్ క్రీడల వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు, క్రికెటర్, ఇంగ్లాండ్. అండ్ పల్లోంజీ మిస్త్రీ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. లాస్ట్ వచ్చేసి హాకీ దిగ్గజం వరీందర్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.